నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో అందరూ అనుకున్నదే జరుగుతుందా? రాజకీయం రసకందాయంలో పడిందా? ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా తెలంగాణలో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందా? స్పీకర్కు ఉన్న కొన్ని అధికారాల వల్ల ఉప ఎన్నిక జరగకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తుందా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు అవకాశాలు చాలా పరిమితమన్న వాదన చేసేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విస్తృత ధర్మాసనానికి అప్పీలుకు వెళ్లగలిగే హక్కు స్పీకర్కు ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ హక్కును వాడుకునే అవకాశాలే ఎక్కువన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మాత్రం నిజం ఉందని అనిపిస్తోంది. ఒక పార్టీపై గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లడం ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేసినట్టే అవుతుందన్నది విశ్లేషకుల వాదన. ఇక ఇలాంటి టైంలోనే పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా? జూబ్లీహిల్స్ స్థానంతో పాటు మరో 10 చోట్ల బై ఎలక్షన్స్ అనివార్యం కాబోతున్నాయా అన్నది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న హాట్ టాపిక్. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. ఆ తీర్పులోనే సుప్రీంకోర్టు చేసిన ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్న చందంగా ఉండకూడదంటూ చేసిన కమెంట్ సంచలనంగా మారుతోంది. దీంతో ఎమ్మెల్యేల అనర్హత ఫిర్యాదులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న అంశం. ఎందుకంటే అనర్హత విషయంలో స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తేల్చుతారా? తేల్చితే ఇప్పుడు తేల్చుతారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో బై ఎలక్షన్ రావడం తప్పదా? లేక బీహార్ నోటిఫికేషన్ వచ్చే వరకు నాంచివేత ధోరణి అవలంబించి వచ్చే ఏడాది జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో ఉప ఎన్నికలకు వెళ్తారా? లేక స్పీకర్ అనర్హత వేటు వేసే వరకు ఆగకుండా కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారా? రాజీ మార్గంలో మళ్లీ వెనక్కు వచ్చేస్తారా? లేక ఏదైనా మిరాకిల్ జరిగి 3వ వంతు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగేస్తారా? బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా? ఇలాంటి టైంలోనే నిన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ చేసిన కమెంట్ సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కు ఎందుకంత తొందర అన్నట్టుగా మాట్లాడేశారు. కోర్టు మంచి తీర్పే ఇచ్చిందనడంలోనే అనుమానాలు వస్తున్నాయా? అంతా మంచే జరుగుతోందని ఆది శ్రీనివాస్ ఎందుకన్నారు? ఎమ్మెల్సీలపై కూడా కారు బాస్ సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఇదంతా కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్న మొత్తంగా తెలంగాణలో సంచలనంగా మారింది సుప్రీంకోర్టు తీర్పు. ఓ రకంగా చెప్పాలంటే పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి డైరెక్షన్స్ తీర్పిచ్చిందని చెప్పాలి. స్పీకర్ కి డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే స్పీకర్ కి ఎక్కడ నిర్ణయం తీసుకోవాలనే మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది తప్ప స్పీకర్ కు డెసిషన్ తీసుకోండి, వేటు వేయండి అని ఎక్కడ డెడ్ లైన్ మాత్రం విధించలేదు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అన్నది మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అయితే ఇందులో న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య చాలా రోజుల నుంచి ఒక వాతావరణం ఉంది. ఎవరు సుప్రీం? చట్టాలు చేసేటువంటి శాసన వ్యవస్థ సుప్రీమా, లేదంటే న్యాయ వ్యవస్థ సుప్రీమా అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఎవరైనా కానీ భారత రాజ్యాంగంకి లోబడే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈవెన్ సుప్రీంకోర్టు అయినా కానీ, పార్లమెంట్ అయినా కానీ. అయితే శాసనసభ వ్యవహారాల్లో పార్లమెంట్లు జోక్యం చేసుకోవడం ఏమిటి అన్నది ఇక్కడ ఒక వ్యాఖ్య నిన్నటి నుంచి బలంగా మారుతుంది. ఎందుకంటే మొన్న రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, పెండింగ్లు 3 నెలలకు మించి పెండింగ్ లో ఉంచకూడదని చెప్పేసి. సో ఆ టైంలో అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నట్టు ధన్కర్ కీలక కామెంట్లు చేశారు. సుప్రీంకోర్టు సుప్రీమా అంటూ కామెంట్ చేశారు. అదే కామెంట్ ని నిన్న గడ్డం ప్రసాద్, సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ ఒక కామెంట్ చేశారు. ధన్కర్ ఏమన్నారో అందరికీ తెలుసు కదా, మేము కూడా న్యాయ నిపుణులతో మాట్లాడతాం, న్యాయ సలహాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. సో ఆయన వర్షన్ చాలా క్లియర్ గా ఉంది. సుప్రీంకోర్టుకు మమ్మల్ని శాసించే అధికారం లేదు అన్నది నిన్న చెప్పకనే చెప్పారు గడ్డం ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో సుప్రీంకోర్టు తీర్పిచ్చినంత మాత్రాన మేము ముందుకు అడిగేసి వేటు వేయాల్సినటువంటి అవసరం లేదు అన్నది ఆయన చెప్పినటువంటి కామెంట్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, శాసనసభలో అంటే పార్లమెంట్ లో దీన్ని చట్టాలని సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం 1985లోనే ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే లోక్సభ, రాజ్యసభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని రాష్ట్రపతి దగ్గర పంపించారు, దీన్ని చట్టంగా మార్చారు. సో ఆ చట్టం మళ్ళీ ఈ రోజు 2025లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఒకవైపు దేశంలో పాంచన్యాయంటూ ముందుకెళ్తారు, పార్టీ ఫిరాయింపులపైన చర్యలు తీసుకోవాలని. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేస్తున్నారు అన్నది రాజకీయ విమర్శ.
అయితే ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే మేము పార్టీ ఫిరాయించలేదు, మేము పార్టీలోనే ఉన్నాం అని చెప్పేసి, పార్టీ మారారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళారు. బట్ ఆ ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ లోనే ఉన్నాం అని చెప్పేసి కొన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. ఇక్కడ పూర్తి ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఒక ఎమ్మెల్యే ఏకంగా పార్టీ కండువానే వేసుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచి ఖైరతాబాద్ లో, ఆ తర్వాత ఎంపీగా పోటీ చేశారు. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేశారు. పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏకంగా పార్లమెంట్ సుప్రీంకోర్టే వేటు వేసే అధికారం లేక సో నిర్ణయం తీసుకోండి అంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కామెంట్. సో దీనికి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అంతా మంచి జరుగుతున్న ఆది శ్రీనివాస్ అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోతారా అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోయేటువంటి పరిస్థితి లేదు. ఉప ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి మాత్రం అంతకంటే కనిపించట్లేదు. సో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గనక మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ లో చూడొచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో ఏం జరిగిందంటే అక్కడ ఒక 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలోంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే స్పీకర్ వెంటనే అక్కడ వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యే పదవులు డిజాల్వ్ అయిపోయాయి. సో అక్కడ వెంటనే ఉప ఎన్నిక రావడం జరిగింది. బట్ తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్తే అక్కడ స్పీకర్ వేటు వేసినంత ఈజీగా ప్రతిపక్షంలోంచి అధికారంలోకి వస్తే ఇక్కడ వేటు వేసేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే లేదు. అయితే ఇది ఎప్పుడు వేటు వేస్తారు అంటే సో గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా ఎక్స్పీరియన్స్లు మనం చూసాం. ఎన్నికలకు ముందు 4-5 నెలలకు ముందు వీళ్ళపైన వేటు వేస్తారు. యాజ్ పర్ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి చూస్తే తెలంగాణలో కూడా ఒకవేళ జరిగితే అదే జరుగుద్దేమో తప్ప ఇప్పటికిప్పుడు ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకున్న ప్రజల్లో ఇది ఉప ఎన్నికలు రాబోతున్నాయి, రేపు పొద్దున మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే రాబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలోంచి కూడా కొంతమంది రాజీనామాలు చేయబోతున్నారు, ఇవన్నీ కొన్ని ఊహాజనిత వార్తలే తప్ప ఉప ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. స్పీకర్ వేటు వేసేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. న్యాయ సలహాలు తీసుకుంటామంటూ అంటే సుప్రీంకోర్టు ఏకంగా చెప్పేసింది, వేటు వేయమని చెప్పలేదు, నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకుంటారన్నది స్పీకర్కే వదిలేశారు, స్పీకర్ విశేషణ అధికారాలకే వదిలేయడం జరిగింది. సో ఇప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే ధన్కడ్ వ్యాఖ్యల్ని ఉదాహరించినప్పుడే అర్థమైంది స్పీకర్ నిర్ణయం ఏంటో ఆయన చెప్పడం జరిగింది. రైట్, స్వామి మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. స్వామి గుడ్ ఆఫ్టర్నూన్. సో స్పీకర్ నిన్న ఈ సుప్రీంకోర్టు తీర్పు పైన రెస్పాండ్ అవుతూ ధన్కడ్ వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఓవైపు తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి అన్నటువంటి వార్త బలంగా చక్కర్లు కొడుతోంది. సో నాకు తెలిసి ఇందాక నేను చెప్పాను హిమాచల్ ప్రదేశ్ లో జరిగినటువంటి సస్పెన్షన్ కానీ అంతకుముందు గోవాలో జరిగినటువంటి వ్యవహారం కానీ ఇప్పుడు తెలంగాణలోకి లింక్ చేస్తే నాకు ఎట్లాంటి వ్యవహారం ఏం కనిపించట్లేదు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి. స్వామి మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే శ్రీకాంత్, ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని చెప్పేసి కూడా అందరూ ఆసక్తి ఎదురు చూస్తారు. గతంలో మనం చూసాము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఇటు మన రీసెంట్ గా ఒకవైపు జరిగినటువంటి పరిణామాల్లో మొత్తం 5 ఏళ్ల పాటు స్పీకర్లు తమ విచక్షణ అధికారంతో దాన్ని వాయిదా వేస్తూ వెళ్ళడం, చివరికి ఎలక్షన్స్ ముందు జరిగే పరిణామాల్లో వాళ్ళంతా కూడా పూర్తి పదవి కాలం అయిపోయిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిర్ణయాన్ని అడ్డుపెట్టినటువంటి విషయం మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఏదైతే చెప్పిందో, గవాయ్ చెప్పిన ధర్మాసనంలో ప్రధానంగా ఇప్పుడు అదే విషయం సంబంధించి స్పీకర్ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తారు, స్పీకర్ కు ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువ వ్యక్తిగత దాని అధికార పార్టీకి అనుకూలంగా స్పీకర్ అధికార పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి అనుకూలంగా వివరించడం చెప్పి గతంలో మణిపూర్ ఇష్యూస్ కావచ్చు, మహారాష్ట్ర ఇష్యూ కావచ్చు, గతంలో 3 తీసుకోవాలని చెప్పి చెప్తుంది. గతంలో మణిపూర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ 3 నెలలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్తుంది. జరిగింది మహారాష్ట్రలో అదే నిర్ణయం ప్రకటించినప్పుడు కూడా మహారాష్ట్రలో స్వామి మీ ఫోన్ లైన్ ఏదో ఇష్యూ ఉంది, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ఫోన్ లైన్ లోకి తీసుకోండి, స్వామిని ఫోన్ లైన్ లోకి తీసుకోండి, జనరల్ ఫోన్ కనెక్ట్ చేయండి. ఈలోపు సత్యం గారు ఉన్నారు మనతో పాటు. సో సత్యం గారు, ఉప ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ నిన్న డెప్యూటీ స్పీకర్ గా ఎన్నుకున్నటువంటి అఫ్ కోర్స్ రామచంద్ర నాయక్ గారిని కూడా నిన్న ఐ న్యూస్ మాట్లాడడం జరిగింది. సో ఆయన ఆ ఎమ్మెల్యేలని అడగండి, పార్టీ మారారా లేదా మాకు సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఎమ్మెల్యేలు మా వాళ్ళు కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో మేము లేవు అని చెప్పుకుంటున్నారు. ఇంకా తెలివిగా అంటే తప్పించుకోవడానికి 100 మార్గాలు ఉంటే 100 మార్గాలని ఉపయోగించుకుంటున్నారు ఎమ్మెల్యేలు అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు.
సో ఎట్లా చూడొచ్చు, ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీలో చేరటం అనేది అనైతికం అనే అమెండ్మెంట్ తీసుకొచ్చి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 10th షెడ్యూల్ చేర్చారు. అవును. చేర్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు అవకాశవాదాలకు పాల్పడ్డాయి. ఇది చరిత్ర, ఈ చట్టం వచ్చినాక. తర్వాత రెండవది, ఎక్కడైతే స్పీకర్ సొంత పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీ ఉందో, అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి మారితే వెంటనే డిస్క్వాలిఫై చేస్తున్నారు. ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలో చేరితే ఇట్లాగే తత్సారం చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పార్టీ నిర్ణయం కాదు, అన్ని పార్టీలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఇవి అప్లై చేసినటువంటివి. తర్వాత రెండవది, రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం అనేటువంటిది మొన్న గవాయి కూడా చెప్పాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. పార్లమెంటు ఈ సందర్భం కాకుండా మరొక చర్చ సందర్భంగా పార్లమెంటా, జ్యుడిషియరియా, లేకపోతే కార్యనిర్వాహక వర్గమా, ఏది సుప్రీం అంటే రాజ్యాంగం సుప్రీం, దానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. గతంలో కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొలీజియం వ్యవస్థ మీద దరిదాపు దాడి చేశాడు. చేస్తే కూడా ఆనాటి ప్రధాన న్యాయమూర్తి కొలీజియం కూడా దాన్ని ఎదిరించి నిలబడ్డది. అయితే ఆయన అన్నది ఏమిటంటే ఫైనల్ స్టేట్మెంట్, రిజిజు సుప్రీంకోర్టు కూడా చట్టాలు చేసేటువంటి పార్లమెంట్కి జవాబుదారీగా ఉండాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ ఆ కన్ఫ్యూజన్ లేకుండా మన ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగం లోబడే 3 వ్యవహరిస్తాయి తప్ప ఒకదానికొకటి లోబడి ఉండాల్సిన పని లేదు, కానీ ఒకదానికొకటి అవసరమైతే సమీక్ష చేసుకుంటే అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ప్రజలకు ఒక అవగాహన వచ్చింది, ఒకదాన్ని ఇంకోటి శాసించలేదు అని. తర్వాత మూడో అంశం ఏంటంటే, ఇవాళ మరి ఈ పార్టీ మారినటువంటి వాళ్ళకు తోటి బయట దిగేటట్టు ఫోటోలతోటి స్పీకర్కు సంబంధం ఉందా అనేది నా ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి కండవలు కప్పారు, రేపు ఇంకోళ్ళ దగ్గర పోయి కండవలు కప్పించుకుంటారు, రేపు ఇంకోళ్ళ దగ్గర పోయి కండవలు కప్పించుకుంటారు. స్పీకరు శాసనసభలో, స్టాట్యూటరీ బాడీ అనేది శాసనసభలో బీఆర్ఎస్ విప్పు జారీ చేసిందా? విప్పు జారీ చేస్తే విప్పుకు భిన్నంగా ఈ 10 మంది వ్యవహరించారా? స్పీకర్కు ఉన్నటువంటి పరిమితి అదే, బయట తిరిగేటువంటి ఫోటోలతోటి పని లేదు. కాబట్టి విప్పు జారిస్తే దాన్ని ధిక్కరిస్తే అప్పుడు పార్టీ మారిన కిందకి డెఫినెట్ గా వస్తుంది. కానీ అది జరిగిందా అనేటువంటిది వాళ్ళకి ఉన్నటువంటి ప్రశ్న. తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు కూడా మన స్పీకర్ కు ఆర్డర్ ఇవ్వలేదు, అడ్వైజెస్ చేసింది, ఆర్డర్ వేయలేదు, అడ్వైజ్ చేసింది, కేవలం సలహా ఇచ్చింది. ఏమని, 3 నెలల లోపు నిర్ణయం తీసుకోండి. వాళ్ళు సాగదీయాలని ప్రయత్నం చేస్తారు, సాగదీయాలని ప్రయత్నం చేస్తే మీరు దానికి వ్యతిరేకంగా నిర్ణయం కూడా తీసుకోవచ్చు, అది మీకే వదిలేస్తున్నాం ఏ నిర్ణయం తీసుకునేది. ఎందుకంటే పార్లమెంట్ తెచ్చినటువంటి చట్టం దాని క్రెడిబిలిటీ పోతుంది ఇటువంటి నిర్ణయాల వల్ల దేశవ్యాప్తంగా. దాని క్రెడిబిలిటీ కాపాడడానికి నిర్ణయం తీసుకోండి అన్నది. కానీ ఇవాళకు మనకున్నటువంటి ఉదాహరణలు ఏమిటంటే, ఎప్పుడైనా కూడా స్పీకర్ని సుప్రీంకోర్టు కానీ లేదా రాష్ట్రంలో హైకోర్టుని కానీ శాసనసభ కానీ శాసించినటువంటి ఉదాహరణలు, సక్సెస్ అయినటువంటి ఉదాహరణలు లేవు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దనకడిచ్చినటువంటి స్టేట్మెంట్ వెలుగులో ఇవాళ ప్రసాద్ కుమార్ సమర్థించుకునేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ ని, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఎవరు శాసించడానికని ప్రశ్నించాడు. కాబట్టి ఇవాళ అది గుర్తు చేస్తే సహజంగానే మనకు గుర్తించే అంశం ఏంటంటే, స్పీకర్ని కూడా శాసించలేదు, శాసనసభ వ్యవస్థను కూడా శాసించలేదు అనేది దాని అభిప్రాయం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే రాజకీయ పార్టీలు సైకలాజికల్ జనం మీద ఇంపాక్ట్ పట్టడానికి ఎవరికి వాళ్ళే ఆహ్వానిస్తున్నారు. మాదే కరెక్ట్ అయిందంటే మాదే కరెక్ట్ అయింది. ఇప్పుడు ఒక్క మాట, మారిన ఎమ్మెల్యేలేమో మేము స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్టేట్మెంట్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ ఏమో 3 నెలలు తేల్చాం అనేది మేము గెలిచినాం అంటుంది. కాంగ్రెస్ మేము చెప్పలేదా స్పీకర్ దే ఫైనల్ నిర్ణయం, కోర్టు చేయలేదంటే మాదే నిజమైందని కాంగ్రెస్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు 2 పార్టీలు, వ్యక్తులు కూడా మాదే కరెక్ట్ అంటే మాదే కరెక్ట్ అనేటువంటి స్థితిలో వాళ్ళు ఉంది. అక్కడ ఇవాళ నడుస్తా ఉంది చర్చ. వన్ సెకండ్ సార్, స్వామి ఉన్నారు మా కరెస్పాండెంట్, జాయిన్ అయ్యారు ఫోన్ లైన్ లో. స్వామి, రాజకీయంగా జరిగేటువంటి రాద్ధాంతం వేరు, టెక్నికల్ గా జరిగేటువంటి పనులు వేరు. బట్ ఇక్కడ మనం టెక్నికల్ గానే చూడాలి, ఎందుకంటే 2 వ్యవస్థల మధ్య తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. సుప్రీంకోర్టు నేరుగా వేటు వేసేటువంటి పరిస్థితి లేదు, వేటు వేయకుండా దాన్ని తోసిపుచ్చి స్పీకర్కే నిర్ణయాన్ని వదిలేసింది.
ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి జనంలో ఒకటి క్రియేట్ చేస్తోంది. సో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉందా? స్పీకర్ చేసినటువంటి కామెంట్స్ అంటే స్పీకర్ ని డైరెక్ట్ చేసేటువంటి హక్కు న్యాయస్థానాలకు లేదు అన్నది ధన్కడ్ వ్యాఖ్యలను ఉదాహరిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిన్న చేసినటువంటి కామెంట్స్. స్వామి ఎట్లా చూడొచ్చు? ఐ థింక్ స్వామి ఉన్నారా కేసీఆర్? స్వామి అంటే ఉప ఎన్నికల మీద చర్చ నడుస్తుంది నిన్నటి నుంచి తెలంగాణలో. ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది, ఉప ఎన్నికలు రాబోతున్నాయి, 10కి 10 మంది పైన వేటు వేయబోతున్నారు 3 నెలల్లో. సో మేమే గెలిచాం, సుప్రీంకోర్టు తీర్పులో మాదే గెలుపు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు కేవలం ఒక ఇన్స్ట్రక్షన్ సూచన మాత్రమే ఇచ్చింది, ఇక్కడ వేటు వేయమని చెప్పలేదు, వేటు వేయలేదు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఒకవైపు గతంలో మనం పరిశీలిస్తే కనుక గతంలో లోక్సభ స్పీకర్ గా పనిచేసిన సోమనాథ్ చటర్జీ కావచ్చు, రీసెంట్ గా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్కడ్ కావచ్చు, సుప్రీంకోర్టులో రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వ్యక్తుల్ని లోక్సభ స్పీకర్ కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, ఆ మండలి చైర్మన్ కావచ్చు, స్పీకర్ కావచ్చు, వీళ్ళందరినీ నిర్దేశించలేమని చెప్పేసి వాళ్ళు గతంలో కూడా ఇదే విషయం మాట్లాడడం జరిగింది. మరోవైపు వారికి ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఇమ్యూనిటీని వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు. కానీ దాన్ని నైతికత విషయంలో కావచ్చు, దానికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ ఇదే విషయంలో కామెంట్ చేస్తారు. ఒకవైపు 3 నెలల లోపు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, మీకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన ఇమ్యూనిటీకి పూర్తిగా మీరు విరుద్ధం కాదని క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి పార్లమెంట్ కు బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయి బాధ్యత 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే గతంలో ఇలాంటి పరిణామాలు చూసాం. గత రాజ్యాంగ ధర్మాసనాలు కూడా స్పీకర్లు ఇలా అనైతికంగా వ్యవహరిస్తారని చెప్పి అనుకోలేదు వాళ్ళు. అందుకే ఇలాంటి తీర్పు స్పీకర్ కు ఉన్న అధికారాన్ని, విచక్షణాధికారాన్ని వాళ్ళు కొట్టివేయకుండా వారికి ఆ విచక్షణాధికారం వారికి వదిలిపేయడం జరిగింది. వారు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ధర్మాసనాలు వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా నిన్న చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. కానీ మనకు ఉన్న గత అనుభవాలు కనుక పరిశీలిస్తే స్పీకర్లు ఖచ్చితంగా చాలా చోట్ల కూడా అధికార పార్టీ వాళ్ళే ఉంటారు, వాళ్ళే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 5 ఏళ్లు పదవీ కాలం ఉండగా చివరి 2-3-4 నెలల ముందే వారి మీద వేటు వేసి మేము పనిచేశామని చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప అది నైతికంగా అది కరెక్ట్ కాదని కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి తీర్పులో 3 నెలలలోపు వేటు వేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడిన విషయాన్ని, ఒకవైపు గత ధన్కడ్ విషయాన్ని కానీ గుర్తు చేయడం అంటే కూడా వాళ్ళు గత పొలిటికల్ గా వారి మీద ఎలాంటి వైపు ప్రెజర్ ఉంటుందనేది కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కనుక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ 10 మంది పైన వేటు వేయాల్సిందే. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలే కాదు, మేము పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఒకవైపు మరో లీగల్ ఫైట్ కు సిద్ధమవుతుంది. ఇటు హైదరాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ కావచ్చు, ఇటు కళ్యాణ్ సిఆర్ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా మేము బై ఎలక్షన్స్ ని క్రియేట్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నామని ఓపెన్ కామెంట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా చాలా మంది నేతలంతా కూడా ఇప్పుడు పార్టీ మారిన వ్యక్తులంతా కూడా కొద్దిమంది మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పి కొద్దిమంది అంటుంటే, కొద్దిమంది మేము ఎలక్షన్స్ ఫేస్ చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నామని కొద్దిమంది అంటున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది నేతలు అయితే ఏకంగా కొన్ని ఎవిడెన్సెస్ కావాలి, దేనికైనా ఎవిడెన్స్ కావాలి, సుప్రీంకోర్టుకైనా ఎవిడెన్స్ కావాలి, ఈవెన్ రేపు పొద్దున స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న ఎవిడెన్స్ కావాలి. సో విచారణకు పిలుస్తారు, విచారణలో ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్ గా ఇందాక నిన్న మాటల్లో కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పారంటే అది దేవుని కండువా అని అప్పట్లోనే అన్నారు. లేదు అది జాతీయ జెండా కండువా, జాతీయ కండువా, అది 3 రంగుల కండువా, దానికి పార్టీకి ఎట్లా లింక్, దాంట్లో హస్తం గుర్తుందా అన్నటువంటి కామెంట్లు కూడా తీసుకొస్తారు. సో టెక్నికల్ గా ఎమ్మెల్యేల వైపు చాలా అంశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ప్రజల విషయంగా చూసుకున్నా, లేదంటే పార్టీ పరంగా చూసుకున్నా, ప్రభుత్వ పరంగా చూసుకున్నా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ప్రోటోకాల్ ప్రకారం కూడా. ఇదంతా బయటకు కనిపించేది. బట్ విచారణకు కావాల్సిన ఎవిడెన్స్ రూపంలో తప్పించుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ విషయంలో ఇది ఇంకా డిలే అవ్వడానికి అవకాశాలు లేవంటారా స్వామి? అంటే గతంలో ఈ రాష్ట్ర హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జి తీర్మానం వచ్చినప్పుడే కూడా వైపు స్పీకర్ అలర్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా పిలిపించి ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి వివరణ తీసుకున్నారు. కానీ ఇందులో మనం చూసుకుంటే కనుక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేశారు, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆ విషయంలో అది స్పష్టంగా రూఢి అయ్యారు, ఒకవైపు సాక్ష్యం అది. దానికి తోడు కళ్యాణ్ సిఆర్ కూడా ఏకంగా కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాల్లో పాల్గొంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఇటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు కూడా నేను
కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పి శోకంగా చెప్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేలంతా కూడా. ఇప్పుడు కాళయాదే లాంటి కేవలం ఎమ్మెల్యే కాళయ అదేకంగా సిఎల్పీ మీటింగ్ హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ మీటింగ్ హాజరవ్వడం అంటేనే మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్పుకునే చెప్తున్నారు. ఇంతమంది ఓపెన్ గా వాళ్ళంతా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటుంటే సిఎల్పీ హాజరు కావడం అంటేనే వాళ్ళు ఏకంగా పార్టీలో చేరినట్టు అఫీషియల్ గా చెప్పుకోవచ్చు. కానీ చాలా మంది బయటికి ఈ రుజువులన్నీ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఈ రుజువులన్నింటినీ కూడా సేకరించి పెట్టాయి. ఒకవైపు మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా ఇదే సాక్ష్యాలు సేకరించి ఆయన కూడా కోర్టుకు వెళ్ళిండు. వీరి విషయంలో 10 మంది విషయంలో ఒకరిద్దరి విషయంలో పక్కన పెడితే కనుక మీద 7-8 మంది విషయంలో ఖచ్చితమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. వారి మీద వేటు వేయించాల్సిందని చెప్పేసి వీళ్ళంతా కూడా పట్టుబడుతున్నారు. స్పీకర్ పైన గతంలో బీఆర్ఎస్ నేత స్పీకర్ ఇంటికి వెళ్లారు, స్పీకర్ నివాసానికి వెళ్లి ధర్నా చేశారు, స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో మీ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాంచినాయ్ ఏదైతే మాట్లాడారో ఆ పాంచినాయకి మీరు కట్టుబడి పనిచేయండి, మీరు ఇలాంటి వ్యక్తి ప్రోత్సహించద్దు, మా హయాంలో జరిగింది. వీళ్ళేమో కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారంటే మీ బీఆర్ఎస్ హయాంలో మొత్తం ఆ ఎల్పీని మీరు విలీనం చేసుకున్నారు కానీ ఎదురుదాడి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఎల్పీని విలీనం కనుక చేసుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, వేటు వేసే పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికి కూడా బహుశా ఆ పరిస్థితి లేదేమో కదా, ఎల్పీని విలీనం చేసుకునేటువంటి పరిస్థితి చేయి దాటిపోయిందేమో బహుశా. అంటే ఎల్పీని విలీనం చేసుకోవాలంటే దాదాపు 21-22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాకుండా మరో 11-12 మంది ఎమ్మెల్యేలు విలీనం అయితే తప్ప ఆ టెక్నికల్ గా నిలబడదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అక్కడ లోపలికి వెళ్ళిన వారికి చాలా మందికి మంత్రి పదవులు ఆశ చూపు, అభివృద్ధి పనులు ఆశ చూపు, ఏదో రకంగా వారి వ్యక్తిగత కారణాలతో చాలా మంది వెళ్ళిన వారని చెప్పి బలి చెప్తున్నప్పుడు కూడా గతంలో కేసీఆర్ లాగా ఒకేసారి ఎల్పీని మొత్తాన్ని విలీనం చేసుకున్న పరిస్థితి లేదు, టెక్నికల్ గా నిలబడలేదు. కానీ ఇప్పుడు అదే పరిస్థితికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా అదే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా మీరు వెళ్ళి జాయిన్ అయ్యారు. వారి అందరికి సంబంధించిన ఫోటోలు వీడియోలన్నీ కూడా మాకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఏకంగా మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలమని చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు. కారణంగా అదే ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సత్యం గారు, అంటే గతంలో కేసీఆర్ ఎల్పీని మొత్తం కలుపుకున్నారు. ఆనాడు సభలో కూడా కేసీఆర్ అన్నారు, మీ వాళ్ళని మీరు కాపాడుకోలేకపోతే మేమేం చేయాలి, వస్తే మేము చేర్చుకున్నాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసుకున్నట్టు 4-5 10 మందిని కాదు, ఏకంగా ఎల్పీ మొత్తాన్ని కూడా చేర్చుకున్నారు ఆ రోజు. ఆ విషయంలో సో కొంత అఫ్ కోర్స్ చట్టపరంగానే జరిగింది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. బట్ ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. ఈ 10 మంది ప్రజాస్వామ్యయుతంగా గెలిచి సో అనైతికంగా పార్టీ మారారు అన్నది ప్రధానంగా ఉంది. సో మిగతా వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వేటు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? నైతికంగా అనే విషయం ఏ పార్టీ చెప్పే క్వశ్చనే లేదండి. అవును, ఎందుకంటే బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ చేర్చుకుంది, కొన్ని రాష్ట్రాలు రాజీనామా చేయించి మళ్ళీ చేర్చుకుంది. ఒక శాసనసభ్యుడు 5 ఏళ్లకి ఎన్నికైతే 5 ఏళ్లకి ఎన్నికైతే 3 ఏళ్లకే రిజైన్ చేయటం కూడా తప్పే నైతికంగా. తర్వాత బీఆర్ఎస్ చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చింది. తర్వాత ఎల్పీ మొత్తం నిర్ణయం చేసుకుని ఒకనాడు జారలే, తడవక 3-4 చేర్చి మెజార్టీ వచ్చినాక ఎల్పీని జాయిన్ చేసుకున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎల్పీ జాయిన్ చేసుకున్నామని టెక్నికల్ గా రైట్ అయ్యేటట్టయితే ఇవాళ విప్పుని మేము వ్యతిరేకించి కాంగ్రెస్ కు ఓటు చేయలేదని ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అంటారు. స్పీకర్ కూడా అదే నిర్ణయం తీసుకుంటాడు, అప్పుడు ఏం చెప్తారు? కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నైతికంగా టెక్నికల్ గా తప్పించుకోవచ్చు, నైతికంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రోజు రోజుకు రాజకీయాలు కమర్షియల్ అవుతున్నాయి. పార్టీ మారాలంటే గతంలో ఒక్కొక్క సభ్యుడే ఉన్నాడు, జైపాల్ రెడ్డి అయినా, వెంకయ్య నాయుడు అయినా, మధ్యకాయల ఓంకార్ అయినా. ఆ పార్టీల మీద కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి స్కాండల్స్ బయటపెట్టి కార్నర్ చేయగలిగారు. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతున్నారు, కమర్షియల్ గా తయారైన తర్వాత ప్రతి వాళ్ళు పార్టీ మారడానికి ఇష్టపడుతున్నారు. అధికార పార్టీలు ఉంటే ఆస్తులు రక్షించుకోవచ్చు, అక్రమ సంపాదనలు రక్షించుకోవచ్చు, లేదా అధికార పార్టీలు ఉంటే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఇవన్నీ ఇంట్రెస్ట్లు. కాబట్టి ఇటువంటి వాటికి నైతికను కోల్పోయినాక ఏ పార్టీ అయినా మారతారు, లేకపోతే ఏ టెక్నికల్ అంశం మీద ఒకటి క్లియర్ గా చెప్పండి. ఈ ఉన్న సినారియో మొత్తం చూస్తే ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందా? స్ట్రైట్ క్వశ్చన్. ఉప ఎన్నికలు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఈ 3 నెలలు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. రాదు. ఒకటే ఎందుకంటే ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు వాడుకునే అవకాశం ఉంది. ఇంకొక పాయింట్, వేటు వేస్తారు, వేయక తప్పది. కానీ ఇప్పటికిప్పుడు వేస్తారా, ఎన్నికలకు 5-6 నెలల ముందేస్తారా? ఇప్పుడు ఒకటండి, సాధ్యమైనంత వరకు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం చేయనప్పుడు లాస్ట్ డిచ్ వరకు అప్పుడు ఎక్స్పెల్ చేసే అవకాశం ఉంది. మూడో అంశం, రెండవది అడ్వాంటేజ్లు ఉందని సర్వేలు తేలితే 10 మందిని కూడా ఒకేసారి స్పీకర్ ఎక్స్పెల్ చేసిన దానికి ఆగకుండా
వాలంటరీగా రిజైన్ చేసి ఎలక్షన్స్ పోయే అవకాశం ఉంది. Right. ఎవరైనా 2-3 ఓడిపోతారు అనుకుంటే వాళ్ళకి ఇతర పదవులు కూడా కాంగ్రెస్ కట్టుబెట్టేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు వేయాలి, ఖచ్చితంగా ఇక్కడ బై ఎలక్షన్స్ రావాలి, తెలంగాణలో బై ఎలక్షన్ రాబోతోంది అన్న ఒక వార్తకు ఐ న్యూస్ లో ఒక క్లారిటీ మాత్రం ఈ రోజు ఈ డ్రైవ్ లో ఇచ్చామని అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.